5 సంవత్సరాల జగన్ పాలనలో ఆంధ్ర ప్రజలు విసిగిపోయారని ఉండి నియోజకవర్గం తెలుగుదేశం సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు అన్నారు. గత ఎన్నికలలో పార్టీ నిర్ణయానికి కట్టుబడి నరసాపురం పార్లమెంట్ ఎంపీగా పోటీ చేశానని అన్నారు. ఈసారి ఎన్నికలలో ఉండి ఎమ్మెల్యే టికెట్ వస్తుందని జనసేన టీడీపీ ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటున్న కలవపూడి శివతో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఉండి మాజీ ఎమ్మెల్యే కలవపూడి శివ గారితో ఇక్కడ ఉన్నాము. సార్, ఇక్కడ మన ఉండి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకే మీరు పంచకోట కింద ఏర్పరిచారు. ఇప్పుడు 4.5 సంవత్సరాలలో వైసీపీ పరిపాలన జరిగిందండి. ఇప్పుడు ఈ పరిపాలన విధానం మీద మీరు ఏం చెప్పబోతున్నారు? వైసీపీ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఒక అవకాశం అని చెప్పి ఆయన రావటం, వచ్చిన తర్వాత ఆయన వ్యక్తిగతంగా సంపాదన మీద దృష్టి పెట్టారే తప్ప ప్రజలని అభివృద్ధి చేద్దాం, ప్రజల అవసరాలు తీర్దామని దృష్టి పెట్టలేదు. ఎంతసేపు కూడా అప్పు చేసి నేను సంక్షేమ పథకాలు ఇస్తున్నానని చెప్పి చేయడం ద్వారా రాష్ట్రం అప్పుల పాలైంది. యువతకేమో ఉపాధి లేని పరిస్థితి, రైతులు ఎక్కడా కూడా నిలదొక్కునే పరిస్థితి లేదు. అట్లాగే మహిళా సాధికారత కూడా ఎక్కడ ముందుకెళ్ళే పరిస్థితి లేదు. ఎడ్యుకేషన్లో ఎన్నో రెవల్యూషన్లు తీసుకొచ్చారంటున్నారు, కానీ ఎక్కడా కూడా ఎడ్యుకేషన్ వ్యవస్థను కూడా భ్రష్టు పట్టించిన పరిస్థితి ఉంది. మన సదరు పేద వినియోగదారులకైతే అన్ని ధరలు విపరీతంగా పెరిగిపోయి వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి. మన మిగులు విద్యుత్ ఉన్న ఈ రాష్ట్రంలో ఈరోజు విద్యుత్తు కష్టాలు, ఏదైతే విపరీతమైన రేట్లు పెంచేయటం. ఆ రోజు మనం రైతుల్ని ఆదుకున్నాం, అప్పుడు సబ్సిడీ కూడా తీసేసిన పరిస్థితి. దాంతోపాటు కన్జ్యూమర్కి రేట్లు విపరీతంగా పెంచడంతో వాళ్ళ మీద విపరీతమైన భారం పడింది. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఎక్కడ డెవలప్ చేయలేదు. రైతాంగాన్ని ఆదుకోవడానికి ఏదైతే పండించిన పంటని కొనే పరిస్థితి లేదు, కొన్న డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు. ఈ విధంగా ఏ సెక్టార్ తీసుకున్న అన్ని సెక్టార్లలో కూడా పూర్తిగా వైఫల్యం చెందింది. ఒక్క అవకాశాన్ని తీసుకుని రాష్ట్రాన్ని అధోగతి పాలు అంధకారంలోకి నెట్టేశారు. ఇప్పుడు ప్రజలందరూ కూడా సన్నద్ధులై ఉన్నారు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని గద్దె నింపాలి. రానున్న ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సంయుక్తంగా టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వం రావాలి. తద్వారా ఈ రాష్ట్రం మళ్ళా నిలదొక్కుని ముందుకెళ్ళే పరిస్థితి ఉందనే ఆలోచనతో ప్రజలందరూ సన్నద్ధులై ఉన్నారు. ఇప్పుడు 2019లో ఎలక్షన్లో మీరు ఎంపీ క్యాండిడేట్ కింద ఇప్పుడు ఇక్కడ ఉన్నారు. అప్పుడు ఎమ్మెల్యే సీట్ ఏమో ఇక్కడ రామరాజు గారికి చేయడం జరిగింది. ఇప్పుడు ఎలక్షన్కి ఏ విధంగా ఈ సీటు మీరు ఏ విధంగా జనాలు కూడా చాలా మీకే వస్తుందని ఆశతో ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఎవరైతే ఎమ్మెల్యేలు స్థానిక ఎమ్మెల్యే ఉన్నారో వాళ్ళకే అని చెప్పి అధిష్టానం అన్నారు. ఇది ఈ సమస్య జనాలందరిలో ఉంది. దీన్ని ఏ విధంగా వ్యక్తం చేస్తున్నారు సార్? ఆ రోజు నేను 3వసారి ఎలక్షన్ క్యాంపెయిన్కి కూడా వెళ్ళి 30% క్యాంపెయిన్ కూడా అయింది. 2 సార్లు ఎమ్మెల్యే చేయటం, 3వసారి అభ్యర్థిగా ప్రకటించడం, అప్పుడు ఫీల్డ్లోకి క్యాంపెయిన్ కింద వెళ్ళటం. సడన్గా అప్పుడు మా అభ్యర్థి వేరే పార్టీలోకి వెళ్ళటం, తద్వారా అక్కడ అభ్యర్థి లేకపోవడంతో బాబు గారు మనకి పార్లమెంట్లో సరైన అభ్యర్థి నువ్వే కాబట్టి పార్టీ కోసం రావాలి, పార్టీ కోసం ముందుకెళ్ళాలని చెప్పి ఆదేశించటం. పార్టీ ఆదేశానుసారం పార్టీ అధిష్టానం ఏదైతే కోరిందో కోరిక మేరకు మనం ఆ రోజు ఎంపీ కింద వెళ్ళాం. దురదృష్టం కొద్దీ మనం ఓడిపోయాం, కానీ రఘురామకృష్ణ గారు గెలిచి ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు ఆయన ఎన్నో ఇబ్బందులు, ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. ఇది ఇక్కడ విషయం అయితే అధిష్టానం మాట గురించి ఇక్కడ వేచి చూస్తాను అంటున్నారు. అలాగే 10 సంవత్సరాల కాలం పాటు ఇక్కడ ఎమ్మెల్యేగానే చేశాను. అక్కడ అధిష్టానం మాట మీదకే నేను ఎంపీ క్యాండిడేట్గా నరసాపురం పార్లమెంట్కి పోటీ చేయడం జరిగింది. ఈ ప్లేస్ అన్నది నాదే అని చెప్పి రసవ్యక్తంగా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామ్యాన్ శివతో సతీష్.